చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై అనేక బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వం టెర్మినేషన్ పేరుతో బెదిరింపులకు దిగడాన్ని మానుకోవాలని శుక్రవారం జరిగిన సమావేశంలో డిమాండ్ చేస్తూ అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చినప్పటికీ ఎలా తొలగిస్తారని అంగన్వాడీ ఉద్యోగులను అధికారులు రెట్టింపు ఉత్సాహంతో బెదిరిస్తూ అందరూ విధుల్లోకి రావాలని, అలా కాని పక్షంలో టెర్మినేషన్ ఇస్తామని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిన అనంతరం స్వచ్ఛందంగా సమ్మె విరమించి విధుల్లోకి హాజరవుతారని ఆయన తెలిపారు. తీసుకోకుండా కూర్చుంటారు. సామాన్యంగా ఆర్పించాలి. అందులో మీరు పుస్తకాలు చదువుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గుర్తు చేశారు. ఇవాళ ఆ పద్ధతిలో జరుగుతున్నాయి. ఒట్టి నీళ్ళు మాత్రమే తీసుకుంటారు. మిగతా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనం ఒకరోజు ఒక పూట ఆపేస్తే రైతు సమస్య మనకు రకరకాల ఈ మానసిక ఒత్తిడితో మనకు రకరకాల డబ్బులు కూడా వచ్చాయి. మన వాళ్ళు అడుగుతూ వాళ్ళు కూడా అందరూ బీపీలు షుగర్లు అడుగుతూ ఉంటారు. ఒకటి మార్చడానికి మరో ఎత్తుగడ వేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఇది ఎన్నో ఎత్తుగడ పెంచి మనకి 39 రోజుల్లో 6వసారి ప్రయోగించింది మన మీద. మొదట్లో 2-3 సార్లు సమ్మె, 2-3 రోజులకే సమ్మె మనం దిగినప్పుడు అప్పుడు భయపెట్టే పని చేసింది. మధ్యలో మనం తాళాలు మొదలుపెట్టే పని చేసింది. రకరకాల ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం అన్నింటిలోనూ పూర్తిగా విఫలమైపోయింది. ఎందుకు విఫలమైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేస్తున్న సమ్మె చాలా చట్టబద్ధమైన సమ్మె. ప్రభుత్వం తీసుకున్న ఎత్తుగడలన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా చేసింది. కాబట్టి వాళ్ళు తీసుకున్న ప్రయోగాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. ఇప్పుడు తీసుకున్న ప్రయోగం కూడా మనం షోకాజ్ నోటీస్ తీసుకున్న తర్వాత దానికి 10 రోజుల సమయం ఉంది. 10 రోజుల్లోపు మనం ఆన్సర్ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. ఇది చట్టం చెప్పేది. ఇప్పుడు మనం సమాధానం 10 రోజుల్లోపు ఇచ్చేసాం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మేము గడువిచ్చింది మీకు 10 రోజులే, 10 రోజుల్లోపు మీరు చేరకపోతే మిమ్మల్ని తీసేస్తామని ఇప్పుడు కొత్త మాట పాడతాం. కానీ మనకి ఇచ్చిన నోటీసులు ఏం చెప్పారు? మీరు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు కాబట్టి మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పారు. మరి మనం ఆన్సర్ ఏమి ఇచ్చాం? మేము విధులు బాగా నిర్వర్తిస్తున్నాం, మేము మా ఎలాంటి డోకా లేదు విధులు నిర్వర్తించడంలో, కాబట్టి మీరు చట్ట విరుద్ధంగా చేశారు కాబట్టి మేము చట్టబద్ధంగా సమ్మెకి వెళ్ళాం, నోటీస్ ఇచ్చాం. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు డ్యూటీలో వీటిలో. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం 10 రోజులు అయిపోయింది మీకు కాబట్టి తీసేస్తాం. మనం 10 రోజుల్లో సమాధానం ఇచ్చాం కదా, మీరందరూ ఇచ్చారా లేదా? ఎవరైనా మిస్ అయినారా? ఎవరైనా మిస్ అయినా ఈ రోజు వరకు సమయం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సమాధానాలు ఇచ్చాం మనం. మరి ఆ సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆ సమాధానం తప్ప ఒప్ప అనేది వాళ్ళు విచారణ చేపట్టాలి. ఆ విచారణ చేయడానికి ముగ్గురితో విచారణ చేయాలి. మన గ్రామాలకు వెళ్ళాలి, లబ్ధిదారులందరినీ అడగాల. సో ఫలానా వర్కరు, ఫలానా మినీ వర్కరు లేకపోతే హెల్పరు పని సక్రంగా చేయలేదా? ఇప్పుడు మన మీద ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ జిల్లాలో మీ ప్రాజెక్టులో కూడా ఏ ఒక్కరి మీద అయినా లబ్ధిదారులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి మన మీద ఫిర్యాదు లేనప్పుడు వాళ్ళు తొలగించాక ఎవరిచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కేవలం షోకాజ్ నోటీసు. మరి ఆ షోకాజ్ నోటీసు సమాధానం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సంతృప్తి చెందకపోతే విచారణ చేసుకోవాలి. విచారణ చేసిన తర్వాత మళ్ళా నోటీస్ ఇవ్వాలి మనకి. అట్లా మూడు సార్లు